చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకోసం లబ్ధిదారులకు ఉచితంగా అన్ని సౌకర్యాలతో కూడిన ఎగ్, చికెన్ కార్ట్ బండ్లను అందించినట్లు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చైర్పర్సన్ అనురాధ దేశాయ్ స్వయంగా చొరవ తీసుకుని లబ్ధిదారులకు ఉచితంగా బండ్లను అందించినట్లు తెలిపారు. 60,000 రూపాయల విలువ కలిగిన బండ్లతో లబ్ధిదారులు ఎన్నో రకాల ప్రయోజనాలను పొందేందుకు వీలుందన్నారు. పౌల్ట్రీ ఉత్పత్తుల ద్వారా రకరకాల వ్యాపారాలు కొనసాగించవచ్చని, దీని ద్వారా లబ్ధిదారులతో పాటు పౌల్ట్రీ పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు. జడ్చర్లలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ, పౌల్ట్రీ ఫెడరేషన్ లబ్ధిదారులకు ఎగ్, చికెన్ కార్ట్లను అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తాము వ్యాపారాలు కొనసాగించి ఆర్థికంగా బలపడతామని ఆనందం వ్యక్తం చేశారు. ఎగ్ కార్ట్ ప్రమోషన్ అనేది ఇక్కడ మన జడ్చర్ల దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్లో మా మేడం గారి అనురాధ దేశాయ్, ఎన్ఈసిసి చైర్పర్సన్ గారు అనురాధ దేశాయ్ వెంకటేశ్వర చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఈ కార్యక్రమం నిర్వహించబడినది. మేడం గారి కోరిక తన ఏంటంటే ఈ ఎగ్ ప్రమోషన్ అనేది మామూలుగా కోళ్ళఫారాలు ఉన్నాయి పెడుతున్నారు, కానీ ఎగ్ ప్రమోషన్ అనేది ఈ మామూలుగా ఈ ప్రజలకు అందరికీ అందాలి, ఇక్కడ లోకల్లో ఉన్న దగ్గర ఉన్న ప్రజలందరికీ అందాలని చెప్పి తన కోరిక. ఆ కోరిక మేరకు మేము మా సంస్థ, మా ఫెడరేషన్ తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ నుంచి, అదేవిధంగా ఎన్ఈసిసి హైదరాబాద్ జోనల్ నుంచి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈ జిల్లాలో ఒక 20 నుంచి 25 బండ్లు ఈరోజు మేము ఈ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్ కార్ట్ అనేది కూడా ఈరోజు ఒక 55 నుంచి 60,000 కాస్ట్ ఉన్న ఈ ఎగ్ కార్ట్ మేడం గారు ఫ్రీగా ప్రజలకి, ఎవరైతే ఈ లబ్ధిదారులు ఎవరైతే ఇట్లాంటి ఈ పెట్టుకొని ఆ లబ్ధి పొందాలని చెప్పి తన కోరిక, తన ఆశయం నెరవేర్చాలని మేము ఇది ఒక టేకప్ చేసినాం ఈ ప్రోగ్రాం. వాళ్ళకు కూడా నేను కోరేది ఏంటంటే ఈ లబ్ధిదారులకి వాళ్ళు దయచేసి మీరు తీసుకొని ఇది మీరు మంచిగా దీన్ని ఎగ్ నుంచి, అంటే ఈ గుడ్డు నుంచి తయారయ్యే ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎగ్ బోండా కానీ, ఎగ్ బుర్జీ అంటారు, అదేవిధంగా బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్, ఇట్లాంటిది. మళ్ళీ అదేవిధంగా చికెన్లో ఎన్నో ఐటమ్స్ చేయగలుగుతాం మనం. దాంట్లో చికెన్ 65 అని అదొకటి ఇదొకటి ఇట్లా చేసుకొని ఈరోజు ప్రజలకు అక్కడ మనకి వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, ఏది చేస్తే ఒక ఉపాధి కల్పిస్తాం మనం, అది అనే కోరిక తనది ఉండే. సో తన కోరిక మేరకు మేము ఇక్కడ వచ్చి ఈ ఎగ్ కార్ట్ ప్రమోషన్ చేయడం జరిగింది. ఈరోజు ఫెడరేషన్ అండ్ నెక్ ఆధ్వర్యంలో అనురాధ దేశాయ్ గారి ఆదేశం మేరకు 20 మంది లబ్ధిదారులకు 60,000 విలువతో కలిగిన 20 ఎగ్ కార్ట్లను ఈ మన మహబూబ్నగర్ జిల్లాలో పంపించేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కల్తీ లేని ఆహారం ఎగ్గు. ఆ కల్తీ లేని ఆహారంను మనము ఇట్లాంటి చిన్న చిన్న వృత్తి చేసుకొని సెంట్రల్లో కొన్ని ముఖ్య కూడలీలో మిర్చి బజ్జీ, అండ బజ్జీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్ ఇట్లాంటి ప్రమోట్ చేయాలని. ఈ ఎగ్ అనేది ఎంతో పౌష్టిక ఆహారము. దీంతో చిన్నపిల్లలకు కానీ, గర్భిణీలకు కానీ, ఈ అట్టడుగులు వర్గంలో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా తక్కువ రేటుతోటి వాళ్లకు అందుబాటులో తేవడం కోసం మా అనురాధ దేశాయ్ గారు ఈ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ పనిచేసుకొని ఉపాధికి అవసరపడుతుంది. అదేవిధంగా మన ఎగ్ ప్రమోషను, చికెన్ ప్రమోషన్ జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో ఈ జిల్లాలో నలుమూలల మేము ఒక 20 ఎగ్ కార్ట్స్ తోటి ఈరోజు ప్రారంభించినాము. తప్పకుండా రాబోయే రోజుల్లో వీళ్ళిచ్చే స్ఫూర్తితోటి, వీళ్ళకొచ్చే స్పందనతోటి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఎగ్ కార్ట్స్ పంపిణీ చేసి ఎగ్ ప్రమోషన్, చికెన్ ప్రమోషన్ జరుపుతాం.